తిరుపతి రూరల్ పేరూరు పంచాయతీ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి సంబంధించిన ఎలివేషన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కొంత ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో 2 కార్లు 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా 2 కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుపతి రూరల్ పేరూరు సమీపంలో విద్యానగర్ వద్ద ఒక టైల్స్ షోరూమ్ కోసం ఏదైతే మరమ్మతులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ యొక్క వెలివేషన్కి సంబంధించి పైనుంచినటువంటి గోడ అయితే ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఏదైతే ఆ యొక్క వెలివేషన్కి సంబంధించినటువంటి పైన పిల్లర్కి ఎటువంటి పిల్లర్లు లేకుండా సపోర్ట్తో దాదాపు 2.5 నుంచి 3 అడుగులతో పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఒక గోడ ఆడ మనం చూస్తున్నటువంటి అక్కడ గోడ నిర్మించే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ పూర్తి స్థాయిగా కూడా ఇక్కడి నుంచి దాదాపు పొడుగుగా కూడా సరే ఆ గోడ అయితే నిర్మించిన పరిస్థితి అయితే అయితే ఎటువంటి పిల్లర్ సపోర్ట్ లేకుండా కారణంతో ఒక్కసారిగా కూడా సరే ఉన్నటువంటి ఆ గోడ కూలిపోవడం, దానికోసం సపోర్టింగ్ కోసం వేసినటువంటి ఈ యొక్క కట్లు అయితే కడతారో ఇవన్నీ కూడా సరే కుప్పకూలిన పైన పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూడొచ్చు ఈ యొక్క కుప్పకూలినటువంటి పైనుంచి కింద స్థాయికి వచ్చి పడిన ఒక్కసారిగా పడడంతో కూడా ఈ ఎలివేషన్కి సంబంధించినటువంటి గోడ కూలడంతో ఇట బయట ఉన్నటువంటి ఈ యొక్క గేట్ వాల్కి సంబంధించినటువంటి పిల్లర్లు కూడా సరే కుప్పకూలిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ పరదా మొత్తం కూడా సరే ఈ యొక్క కుప్పకూలిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ప్రతిరోజు ఇక్కడ 20 మంది దాకా పనిచేస్తుంటారు. అయితే ఇవాళ ఆదివారం కావడంతో కేవలం 2 మంది కార్మికులు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ కుప్పకూలిన సమయంలో 2 ఉన్నారు. ఆ 2 కూడా సరే ఒకసారిగా దాంతోపాటు పడిపోవడంతో కూడా సరే వాళ్ళకి గాయాలయ్యి శతగాతుల్ని వెంటనే తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఆ యొక్క కుప్పకూలినటువంటి పైనుంచి కూలిపోయినటువంటి యొక్క పిల్లర్ని అయితే మనం కానీ చూసుకున్నట్టయితే ఎటువంటి సపోర్ట్ లేకుండా అట్లా ఉన్నటువంటి ఈ యొక్క 2.5 అడుగు ఉన్నటువంటి ఈ యొక్క పైన గోడకి ఏదైతే కట్టారో ఆ గోడ ఉన్నటువంటి పిల్లర్ మొత్తం కూడా సరే పడిపోవడం జరిగింది. దీనికి ఎక్కడా పిల్లర్లు లేకుండా కూడా సరే ఆ యొక్క వెలివేషన్ చేపట్టడం వల్లే ఇది ప్రధానంగా కూలిపోయినట్టయితే కూడా చేస్తుంది. అయితే ఆ యొక్క ఏదైతే ఈ యొక్క ఫర్నిచర్కి సంబంధించి ఈ యొక్క షోరింగ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క టైల్స్కి సంబంధించి లోపలికి అంటే రోడ్ నుంచి లోపలికి మరో అయితే 10 నుంచి 15 అడుగుల లోతుకి లోపలికి ఉండడం వల్ల కుప్పకూలడం కూడా ఆ యొక్క ప్రాంతంలో పడింది. అయితే కొంచెం ముందుకు కానీ పడి ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క హైవే రోడ్ మీద కూడా పడిచి రోడ్లో వెళ్ళేటప్పుడు కూడా ప్రమాదం అయితే తలెత్తే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఆ యొక్క ప్రాంతంలో పడడం వల్ల కూడా పెన్ను ప్రమాదం అయితే కూడా బయట అయితే పడినట్టు తెలిసింది. అయితే ఇది ఒక్కసారిగా కుప్పకూలిన సమయంలో 11K ఏదైతే విద్యుత్ తీగలైతే ఈ యొక్క ముందర వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ విద్యుత్ తీగలన్నీ కూడా సరే ఒక్కసారిగా తెగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి పోల్ మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో ఒక 11Kకి సంబంధించినటువంటి ఒక పోల్ ఉండాలి. ఈ యొక్క పోల్ మీద పడిపోయి కూడా ఆ పోల్ కూడా ఏ విధంగా ఇరిగి పడిపోయిందో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ యొక్క 11Kకి సంబంధించినటువంటి విద్యుత్ తీగలన్నీ కూడా సరే దీని కింద పడిపోయిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దేవుడి దయ వల్ల ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం కూడా లేని పరిస్థితి, కేవలం 2 కార్మికులకి ఈ యొక్క అయితే గాయాలైన పరిస్థితి అయితే వాళ్ళు కూడా అయితే రోయా హాస్పిటల్కి తరలించిన పరిస్థితి ఉంది. ఈ విద్యుత్ తీగల సమయంలో అయితే తెగిపోవడం వల్ల ఇవాళ ఆదివారం కాబట్టి ఎవరికి ఏ పని లేదు. పక్కనే ఆనుకొని మనం చూసుకున్నట్లయితే HDFC బ్యాంకు, ICICI బ్యాంక్ కూడా ఉంది. నిరంతరం వినియోగదారులు యొక్క కార్యక్రమాల కోసం ఆ యొక్క బ్యాంకుని అయితే వెళ్ళే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ ద్వారా ఈ రూట్లో ఉన్నటువంటి విద్యుత్ తీగులు 11K వైర్ అయితే పడిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ కేబుల్ 11Kకి సంబంధించినటువంటి కేబుల్, ఈ యొక్క కేబుల్ అన్నీ కూడా సరే పూర్తిగా పడిపోయి రోడ్డు మీద పడి వేలాడుతున్న పరిస్థితి అయితే తర్వాత సమాచారం అందించిన తర్వాత విద్యుత్ శాఖ కూడా కరెంటును కూడా ఆపేసిన పరిస్థితి. ఆ యొక్క సమయంలో ఎవరి మీదైనా పడున్నా కానీ అయితే ఎవరైనా చనిపోయే పరిస్థితి అయితే కూడా ఉండే పరిస్థితి అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆదివారం కావడంతో ఎవరు ఈ యొక్క కార్యకలాపాలకు కూడా సరే ఈ పక్క రాని పరిస్థితి. కేవలం ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు కూడా 2 ఉండడం వల్ల కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా 2కి కూడా గాయాలతో బయటపడే పరిస్థితి అయితే ఈ యొక్క టైల్స్ షోరూమ్స్ కోసం దాదాపు 2 నెలలుగా ఈ యొక్క మరమ్మతుల కోసం ఇదొక వెలివేషన్ అయితే ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా సరే ఈ యొక్క వెలివేషన్ జరుగుతుందంటే కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క సార్వా ఏదైతే వేసారో ఈ సార్వా మొత్తం కూడా సరే పైనుంచి ఒక గోడ కూలిపోవడంతో ఆ సార్వా మొత్తం ఇరిగిపోయిన పరిస్థితి. ఆ సార్వా మీద ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ 2 కూడా సరే గాయాలైన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించిన యజమానులు అయితే ప్రస్తుతం ఏదైతే ఎవరైతే ఇక్కడ కనపడిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ యొక్క గాయాలైన వ్యక్తులను కూడా సరే అటు తిరుపతి రుయా హాస్పిటల్కి తరలించడంతో
అట్లా దీనిపై దర్యాప్తుగా పోలీసు కేసు కట్టి దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతి రూరల్ ప్రాంతంలో ఉంది. కెమెరామెన్ లోకేశ్వర్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.